ప్రైజ్ ద లార్డ్. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ జీసస్ నేమ్. యేసుక్రీస్తు ప్రభు నామమున మీకు శుభమవును గాక. దేవుని ప్రియమైన ప్రజలారా, అందరూ బాగున్నారా? ఎస్, మనందరము దేవుని కృపను బట్టి మనం ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఎందుకంటే ఆయనే మన కొండ, మన కోట, మన రక్షకుడు. నేను నమ్ముకొను నా సహాయకుడు అయినటువంటి దేవుడు, ఆయనను నేను ఇంకనూ కీర్తించదని అంటాడు రాజైన దావీదు. ఎంత కష్టాలలో ఉన్న మనుషులు ఆయనను చంపవలెనని వెంటాడుతూ ఉంటే, రాజయ్యుండి కూడా కొండలలో గుహలలో దాక్కొనుచు, కాళ్లకు చెప్పులు లేకుండా తల మీద బట్ట కప్పుకొని ఏడుస్తూ ఆయన కొండ ఎక్కుచూ మరి ఆయన జీవిత యాత్రను సాగించాడు. అలాంటి స్థితిలో కూడా ఆయన దేవునిని స్తుతించి ఆరాధించాడు. తన దేవునిని బట్టి బలమును తెచ్చుకున్నాడు. ఈ దినమున ప్రభు మనందరినీ కూడా అదేవిధంగా బలపరుస్తూ ముందుకు సాగునట్లుగా దీవించాలని ప్రార్థిస్తూ మరి వాక్యం వినడానికి మనం సిద్ధపడదాము. తలలు వంచి దేవుని వైపును చూద్దాం. ప్రభువా, నీవు మాట్లాడే దేవుడవు, నాతో మాట్లాడు, వీరితో మాట్లాడు, నీ ప్రియమైనటువంటి వారితో మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై అని వ్రాయబడిన ప్రకారం నీ వాక్కు ప్రత్యక్షమై నీ చిత్తమేమిటో బయలుపరిచాడు. ఆ విధంగా నీ వాక్యము ద్వారా మా జీవితములకు మార్గమును, గమ్యమును చూపిస్తూ మేమే మార్గములో మా యొక్క ప్రయాణము సాగిస్తూ ఉన్నాము. క్రీస్తు అనే మార్గములోనా, లేకపోతే ఈ లోక సంబంధమైన మార్గములలోనా మమ్మను మేము పరీక్షించుకొని ఈ వాక్యానుసారంగా జీవించుటకు నీవే మంచి బోధకుడవై ఉన్నావు. బ్లెస్సెడ్ హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్ముడవైన దేవా, నీవే మంచి బోధకుడవు. కాబట్టి నీవే మాకు బోధించమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ లోకములో చాలా బలమైన బోధకులు, శ్రేష్టమైన బోధకులు, చాలా మంచి వాక్యమును బోధించే బోధకులు అని చెప్పబడేవారు కోట్ల మంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వలె దయగలిగినటువంటి మాటలు మాట్లాడేవారు ఎవరూ లేరు. కాబట్టి నీ దయగల మాటలను నీవు నీ ఆత్మ ద్వారా మా అందరితో మాట్లాడమని, నీ నామమునకు ఘనత, మహిమ, కీర్తి తెచ్చుకోమని ఈ వాక్యం వినుచున్నటువంటి వారిని, వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించి ఆత్మలో వరదిలా చేయండి. వారి కుటుంబంలో ఎలాంటి కష్టములు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, ఎలాంటి బలహీనతలు, అనారోగ్యములు ఉన్నా, పడక మీద లేవలేకుండా అనేక సంవత్సరాలుగా పడి ఉన్న వారినైనానో నీవిప్పుడే ముట్టి స్వస్థపరిచి లేవనెత్తమని ప్రార్థిస్తుంటున్నాను. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుపోయినటువంటి వారిని విడిపించండి. కుమారులు, కుమార్తెల ద్వారా తల్లిదండ్రులు దుఃఖపడుతూ ఉంటే వారి దుఃఖంకు కారణమైనటువంటి కుమారులు, కుమార్తె యొక్క ప్రవర్తనను మీరు మార్చుమని ప్రార్థిస్తుంటున్నాను. వీరికి కలిగించున్నటువంటి ఆవేదన, వీరికి కలుగుచున్నటువంటి హృదయాందోళన, వేదన, వీటన్నిటి నుంచి విడిపించి నీ సమాధానం అనుగ్రహించి వీరి పరిస్థితులన్నింటినీ మార్చుమని ప్రార్థిస్తుంటున్నాను. దేవుడైన యెహోవానగు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నడిపిస్తాను, నీకు సహాయం చేస్తానని వీరి చేయి పట్టుకొని, నా చేయి పట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా నడిపించి ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఇదిగో మనందరము దేవుని పిల్లలమై ఉన్నాం. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడే ఆయన సాక్ష్యం ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక దినమున తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు, తండ్రి, వీరందరూ నీ పిల్లలే, నా నామమందు అనగా యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది రక్షింపబడి ప్రాయశ్చిత్తం పొందినటువంటి వారై ఇంకా మళ్ళీ పాపముతో జోలి లేకుండా వీరు జీవించారు. గొర్రెపిల్ల రక్తములో వీరు తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. ఇదిగో వీరిని నీ యొద్దకు తీసుకొని వచ్చానని యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొద్ద
ఆయన పిల్లలనుగా మనలను ఒప్పుకుంటాడు. కాబట్టి ఈ దినమున మనం వినబోయేటటువంటి వర్తమానం ఏమిటంటే 127వ దావీదు కీర్తన 127th Psalm verse 3. 127వ దావీదు కీర్తన 3వ వాక్యాన్ని మనం చదువుదాం. బైబిల్స్ ఉన్నవారు మీరు బైబిల్స్ తీసుకున్నారా? ఒక పెన్ను పేపర్ నోట్బుక్ తీసుకున్నారా? ఈ యొక్క వాక్యములన్నింటినీ వ్రాసి ఉంచుకోనండి. ఎందుకనంటే జ్ఞాపకం ఉంటుందని అనుకుంటాం, కానీ తర్వాత మనం మర్చిపోతాం. విన్నప్పుడే జ్ఞాపకం ఉంటుంది అనుకుంటాం, కానీ ఆ తర్వాత వాక్యం ఎంత జ్ఞాపకం చేసుకున్నా జ్ఞాపకం నాకు రాదు. అందు గురించే ఒక దగ్గర నోట్ చేసుకోండి. బైబిల్లో నోట్ చేసుకుంటే మళ్ళీ బైబిల్ ఇంత పెద్ద బైబిల్ కదా, ఎక్కడ ఏ వాక్యాన్ని అండర్లైన్ చేసావో కూడా తెలియదు. కనుక ఒక చిన్న నోట్బుక్ను మీరు సిద్ధపరచుకొని డేట్ వేసి అందులో టైం వేసుకొని ఈ సమయమునకు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అని మీరు నోట్ చేసుకున్నట్లయితే ఎంతో ఆశీర్వాదకరం. 127వ దావీదు కీర్తన 3వ వచనము ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, కుమారులు అంటే కుమార్తెలను గురించి వ్రాయబడలేదా? కుమారులు దేవుడు అనుగ్రహించు బహుమానమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కుమార్తెలు కూడా అంతే, ఆయన ఇచ్చిన బహుమానమే. కానీ ఇక్కడ దేవుడు ఆ దినములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కుమారులనే లెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికీ అనేక దేశములలో స్త్రీలను వారి లెక్కలోనికి తీసుకోరు. వారి సమాజంలో స్త్రీని వారు ఆ విధంగా చూస్తారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అవన్నీ ఈ ప్రోగ్రామ్స్లో మాట్లాడకూడదు కాబట్టి. సో కుమారులు యెహోవా ఇచ్చేటటువంటి బహుమానము. వీరు యవన కాలమందు పుట్టినటువంటి వాళ్ళు బలవంతుని చేతిలో బాణము వంటి వారన్నమాట. అయితే ద చిల్డ్రన్ వార్ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్. వీరు దేవుని యొద్ద నుంచి మనకి ఇవ్వబడినటువంటి బహుమానం, హెరిటేజ్, స్వాస్థ్యం. ఈ యొక్క స్వాస్థ్యమును మనము తల్లిదండ్రులంగా సరి అయిన మార్గములో వారిని నడిపించాలి. దేవుని నామమున మహిమ కలుగును గాక. సరి అయిన మార్గములో మనం నడిపించకపోతే వాళ్ళు మార్గము తప్పి తిరుగుతారు, ఈ లోకములో కలిసిపోతారు, ఈ లోకాశలకు లొంగిపోతారు. చాలాసార్లు వింటూ ఉంటాం మనం, మా తాత ముత్తాతలంతా దేవుని సేవ చేశారండి, మా ఇంతకుముందు ఉన్నటువంటి తాతగారు బిషప్ గారు, ఇంకా తర్వాత తాతగారి కుమారుడు ఆయన రెవరెండ్గా ఉండే, పాస్టర్స్గా ఉండే, బైబిల్ ఉమెన్గా ఉండే, మా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఆ విధంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ కొడుకున్నాడు చూసారా, నా కొడుకు, వాడు నేను చెప్పిన మాట వినడం లేదు, దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నాడు, ఇష్టానుసారంగా వాడు చేస్తూ ఉన్నాడు అని వాపోతూ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. అవును, నాతో ఒక పాస్టర్ గారు ఎప్పుడూ అనేవారు, వారు ఇప్పుడు లేరు, ప్రభునందు నిద్రించారు. చార్ల్స్ బ్రదర్, దేవుని సేవ మేము చేస్తూ చాలా తక్కువ జీతముతో కుటుంబం అంతటినీ పోషించుకొని ఆ పెంకుటిండ్లలో నివాసం చేస్తూ మేము కాలినడకన దేవుని సేవ చేయడానికి గ్రామం తిరుగుతూ ఆ చిన్న జీతముతో ఈ దినమున మా పిల్లలందరూ ఆశీర్వదించబడ్డారు, ఉన్నత స్థితిలో ఉన్నారు. అది దేవుని యొక్క ఆశీర్వాదము, కృపయే అంట అని చెప్పేవాడు. ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసేవాడు. అవును, ఈ దినమున కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి, విచ్చలవిడిగా వాటిని ఖర్చు చేస్తూ ఉన్నారు. వారికి
మంచి విశ్రాంతి కావాలని యూరప్ దేశాలకు ఇంకా వేరే వేరే దేశాలకు వెళ్తూ ఉన్నారు. దేవుని సేవార్థమై ఇచ్చినటువంటి ఆ యొక్క కానుకలు దశంభాగములతో చాలా బాధకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. విశ్రాంతి కావాలని దేవుని సేవార్థమై ఇవ్వబడినటువంటి కానుకలు దశంభాగాలతో విహారయాత్రలకు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. మరి వారి పిల్లలకు దేవుడంటే భయము భక్తి ఉంటుందా? బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ ఇన్ దేర్ మౌత్, పుట్టినప్పుడే బంగారు స్పూన్తో పుట్టారు అని ఒక సామెత. అంటే అన్నీ కలిగి ఉన్నటువంటి పిల్లలకు కష్టం అంటే ఏమిటి, దేవుని మీద ఆధారపడడం అంటే ఏమిటి, దేవునిని ప్రార్థిస్తే ఏ విధంగా ఆయన జవాబిస్తాడు, మన కష్టకాలంలో ఏ విధంగా మనం కనులెత్తి దేవుని వైపునకు చూడాలి, ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి? అన్నీ కలిగి ఉన్నారు కదా, బాగా కానుకలు వస్తున్నాయి, తల్లిదండ్రులు సేవ చేస్తున్నామని క్యూఆర్ కోడ్లు చూయించి సువార్తనివ్వండి, పంచండి, కొత్త కొత్త మాటలను ఉపయోగించి బైబిల్లో లేనటువంటి వాటిని చూపించి బాగా ధనమును ఆర్జిస్తున్నారు కదా. తరతరములకు ఏం చేసుకోవాలో తెలియని ధనమును ఆర్జించి వారు దేవుని రాజ్యంలో నుంచి వారు దూరంగా వెళ్ళిపోతూ తమ పిల్లలు కూడా వారు ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి అలవాటు పడ్డారు. లోక సంబంధమైనటువంటి ధనికులు ఏ విధంగా ఆ పిల్లలు జీవిస్తారో వీరు సేవకుల కుటుంబాలలో కూడా అనేక మంది అదే విధంగా ఉండి ఉంటారు. అందుకే ఏమవుతుంది, గత కొద్ది సంవత్సరాలుగా మనము విశ్వాస జీవిత యాత్రలో సేవకులు వారి కుటుంబాలు ఆ పిల్లల యొక్క నవడి ప్రవర్తన అన్నింటినీ మనం చూస్తూ ఉంటే అయ్యో తండ్రి ఇలా ఉంటే పిల్లలు ఇలా ఉన్నారేంటి అనుకునే పరిస్థితి వచ్చింది. ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హోఫ్నీ, ఫీనెహాసు, వీరిద్దరూ కూడా మరి తండ్రి యాజకుడై సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన అత పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలిగినటువంటి ఆయన అంత పరిశుద్ధంగా ఉంటాడు. దేవుడు ఆయన నేర్పరచుకున్నాడు. ఆయన చేస్తున్నటువంటి సేవా పరిచర్యలో మేము కూడా పాలిభాగస్థులమై ఉంటాము అని పరిశుద్ధమైన జీవితం జీవించారా? జీవించలేదు. వారిని గురించి బైబిల్ గ్రంథంలో చాలా బాధకరంగా వ్రాయబడి ఉన్నది. హోఫ్నీ, ఫీనెహాసులు ఏం చేశారో, ఆ యొక్క మందిరంలోకి వచ్చేటటువంటి స్త్రీలను వారు చెడు చూపు చూసినటువంటి విధంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. తండ్రిగా ఏలీ వారిని గద్దించలేదు, సరైన మార్గంలో వారిని నడిపించలేదు, కాబట్టి వారిని పోగొట్టుకున్నాడు. ఏలీ కూడా మెడలు విరిగి వెనక పడి చనిపోయాడు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, పిల్లలకు మనము నేర్పించకపోతే, వారిని సరిచేయకపోతే వారు మార్గము తప్పి తిరుగుతారు. దేవుని మీద ఆధారపడే హృదయం వారికి ఉండదు. అన్నీ నాన్న ఇస్తున్నాడు, నాన్న ఇవ్వకపోతే అమ్మ అడిగితే ఇస్తుంది. ఎందుకు? ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు, బంగారము, వస్తువులు, ఇండ్లు, కార్లు ఇష్టానుసారంగా ఉన్నాయి. ఇక్కడుంటే, భారతదేశంలో ఉంటే అందరూ చూసి ఏంటి ఈ సేవకుని కుమారుడు ఇంత లావిష్గా తిరుగుతున్నాడే అని ఎక్కడ వారిని మరి చూపిస్తారో అని దూరదేశాలకు పై చదువుల పేరిట పంపిస్తున్నారు. అక్కడ ఏమైనా చేసుకో, ఇంకా ఇష్టానుసారంగా జీవించిన ఆయన దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన కానుకలు. మన సంఘస్థులు కూడా అనుకుంటారా, మా పాస్టర్ గారికి దేవుడు దీవించాడు, అందుకే ఆయనకు 10-12 BMW కార్లు, కావాలంటే ఒక ప్లేన్ కొనుక్కునేటంత డబ్బు, ఎయిర్పోర్ట్ కూడా కట్టుకోవచ్చు నాయన, బంగళాలు ఉన్నాయి. కానీ చూస్తే మా పాస్టర్ గారు ఎలా ఉంటారు, గుడిసెలోనే ఉంటాను నేను అని చెప్తూ ఉంటారు. తర్వాత పిల్లలు ఏమైపోతున్నారు, ఎందుకు ఈ తరము వారు ఆ తరము వారి తర్వాత దిగజారిపోతున్నారు, దేవుని మీద వారు నమ్మకం ఉంచడం లేదు అని అంటే, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చూద్దాం.
న్యాయాధిపతులు, జడ్జెస్ చాప్టర్ 2 and verse 10. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, దేవుని యొక్క ప్రేమను, దేవుని యందలి సమాధానమును, దేవుని సేవ కొరకు తమ ప్రాణములను ధారపోసి తమ సమస్తమును వెచ్చించి ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడి సేవ చేసినటువంటి తల్లిదండ్రుల యొక్క తరము దాటిపోయిన తర్వాత దేవుడంటే ఎవరో పుట్టనటువంటి తరము పుట్టింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. మేమైతే దేవుని సేవ చేసామరా, ఏదో నీవు మాత్రము చాలా ఉన్నత స్థితిలో ఉండాలి ఈ లోకంలో. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను హెచ్చరించకపోతే, తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడి పైకి వచ్చారో ఆ విధంగా తమ కుమారులు కుమార్తెలు కూడా అదే విధంగా కష్టపడి పైకి రావాలి అని వారిని నడిపించకపోతే వారు దేవుని నుంచి దూరం అయిపోయి ఇష్టానుసారంగా జీవించినట్టు పిల్లలుగా ఉంటారు. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, రక్త మాంసములలో పుట్టినటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డలు వారు ఆత్మీయ కుమారులుగా కూడా మార్పు చెందాలి. నీకే పుట్టారు పిల్లలు, నిజమే. నీకు పుట్టినటువంటి కుమారుడు కుమార్తె, నాకు పుట్టినటువంటి కుమారుడు కుమార్తె, వీరందరూ కూడా మరి శరీర సంబంధంగా జన్మించినటువంటి వాళ్ళు. ఆ శరీర సంబంధంగా జన్మించినటువంటి కుమారుడు కానీ కుమార్తె కానీ, కుమారులున్నా కుమార్తెలున్నా, ఒక్కడైనా 10 మంది అయినా, ఇద్దరైనా నలుగురైనా, ఎంతమంది అయినను సరే, పుట్టినటువంటి బిడ్డలు వారు ఆత్మలో కూడా మరలా జన్మించాలి. యేసుక్రీస్తు ప్రభు నికోదేముతో చెప్పినట్లుగా నరుడు మరలా జన్మించాలి. అవును, పాపముల విషయమై చనిపోయి క్రీస్తు కొరకు జీవించే విధంగా వారు దేవుని ఆత్మచేత లేపబడి నూతన సృష్టిగా వారు మారాలి. అది తల్లిదండ్రులు చేయవలసినటువంటి బాధ్యత. నేను అనేక సార్లు చూస్తూ ఉంటాను, బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఒప్పుకుంటారు తల్లిదండ్రులు. ఆ బాప్తిస్మం ఇచ్చేటటువంటి సేవకుడు అడుగుతాడు, ఈ పిల్లలను నీవు క్రమ పద్ధతిలో పెంచుతావా, నీవు ఈ విధంగా దేవుని ఆ రాజ్యంలోనికి నడిపిస్తావా, వారు మళ్ళీ తర్వాత ఈ విధంగా దేవుని కొరకు జీవించే విధంగా నడిపిస్తామంటే అన్నిటికీ చెవులూపుతారు. కానీ ఆ తర్వాత ఆ పిల్లలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. చిన్నప్పుడు నీ తల్లిదండ్రులు ఈ విధంగా వాగ్దానం చేస్తారే దేవుని సన్నిధానంలో, ఇప్పుడేంటి నీవు ఈ విధంగా తయారయ్యావని. ఎందుకు అనంటే వారు పట్టించుకోరు, తల్లిదండ్రులు పట్టించుకోరు తమ పిల్లల విషయమే. కాబట్టి వారు ఆత్మీయ జీవితంలో దేవుని ఎరిగినటువంటి, దేవుని యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినటువంటి పిల్లలుగా వారు ఆత్మలో జన్మించాలి అని దేవుని యొక్క వాక్యము మనతో ఈ దినమన మాటలాడుచు ఉన్నది. అవును ప్రియులారా, మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మనము 22వ వాక్యాన్ని మనం చూస్తున్నాం. అతని యోగ్యత మీరెరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేసెను. పౌలు భక్తుడు యవనస్తుడైన తిమోతిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యవనస్తుడైన తిమోతిని గురించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అనగా, నేను తండ్రిని, నాకు నా కుమారుడు సేవ చేయాలి. నాకు తండ్రి పరలోకమందున్నాడు, ఆ పరలోకమందున్న తండ్రికి నేను కుమారుడను. ఇది మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూస్తాం. అధికారం అనుగ్రహించాడు మనం దేవుని కుమారుల ఉటకు. అవును, రక్త మాంసముల వల్ల పుట్టిన పిల్లలము కాకుండా ఆత్మచేత తిరిగి జన్మించబడినటువంటి వారంగా మనం దేవుని పిల్లలమై ఉన్నాం, దేవుని కుమారులమై ఉన్నాం. కాబట్టి తండ్రికి కుమారుడు ఏ విధంగా సేవ చేయనో, ఈ దినమున ఒక 40 సంవత్సరాలు దాటినటువంటి వారిని, తండ్రిని తల్లిని కలిసి, అమ్మా
ఎలా ఉన్నాడు నీ కుమారుడు, ఎలా ఉంది నీ కుమార్తె, ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని అంటే, ఇంకా వారు ఇచ్చేటటువంటి పిల్లలను గురించిన సాక్ష్యము చాలా బాధాకరంగా ఉంటుంది. మమ్మల్ని సరిగ్గా చూడడం లేదండి. ఆస్తి కావాలి రాసి ఇమ్మని చెప్పి కోడలు చెప్పిన మాటలు విని మమ్మల్ని బహుగా బాధిస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు మేము ఇవ్వడం లేదని మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటి వేస్తే మేము కూతురు దగ్గరనో లేకపోతే పలానా ఇంట్లోనో మేము రెంట్‌కుంటూ ఉన్నాము. ఇదిగో ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. అయ్యా నీ కుమారుడు ఎలా ఉన్నాడు అనంటే, అయ్యా వాడు త్రాగుచు, తిరుగుచు ఇంటికే రాడు. ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. అతను ఒక పెద్ద సమస్య. నాకు వస్తూ ఉంటాయి, మెసేజ్‌లు వస్తూ ఉంటాయి, ఫోన్ కాల్స్ చేసి చెప్తూ ఉంటారు. నా పెద్ద కుమారుడు నాకు ఒక సమస్య అయిపోయాయని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు. నా కుమారులు ఇద్దరు ఇదిగో తాగుబోతులుగా తయారయ్యారు. వారు పని చేయరు, ఏమీ చేయరు. బ్యాంకుది కార్డు ఇవ్వు, లేకపోతే చెక్ బుక్ ఇవన్నీ తీసుకొని వారు డబ్బులంతా డ్రా చేసుకొని తల్లిదండ్రులకు ఏమీ మిగిల్చకుండా ఇష్టానుసారమైన జీవితంను వారు జీవిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, తండ్రికి సేవ చేసేటటువంటి కుమారుడు తిమోతి, అనగా ఆత్మీయమైనటువంటి సంబంధం ఇది. ఆ విధంగా ఒక తండ్రి తన కుమారుని క్రీస్తు యేసుని గురించి చెప్పాలి, ఆయన మార్గములలో నడిపించాలి, ఎలా ప్రార్థించాలి, నా జీవితంలో దేవుడు ఈ కార్యం చేస్తాడు ఇలా ప్రార్థన చేస్తే అని నేను చెప్పినప్పుడు అది వినినటువంటి యవనస్తులు కూడా వారు ధైర్యం తెచ్చుకుంటారు. అలాంటి పరిస్థితులు వారికి ఎదురైనప్పుడు, లేక వారు శోధింపబడినప్పుడు, వారికి జవాబు రానప్పుడు, ఈ లోకములో వారి కష్టకాలం ఎదురైనప్పుడు వారు దేవుని మీద ఆధారపడుకొని ఉంటారు. చూడండి, డిగ్రీ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నటువంటి ఇద్దరు స్నేహితులు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు. ఒక స్నేహితుడు అడిగాడు ఇంకొక అతన్ని, ఫ్రెండ్ నువ్వు ఇన్ని దినాలు కాలేజ్కి సరిగా రాలేదు కదా, మరి ఎలా రాస్తావు, ఈ కొద్ది రోజుల్లో నువ్వేం ప్రిపేర్ అయ్యావు అని అంటే, నేను అన్ని స్లిప్స్ అన్నీ రాసి పెట్టుకున్నాను, నేను కాపీ కొట్టి నేను పాస్ అవుతానులే అని చెప్తూ ఉన్నాడు. ఇంకొక అతను, అయ్యో నేను చాలా కష్టపడి చదివానే, ఏ క్వశ్చన్స్ వస్తాయో ఎగ్జామ్లో వాటికి ఏం ఆన్సర్ రాయాలో ఎలా అని అతడు మదన పడుతూ ఉన్నాడు. అవును, ఈ విధంగా ఇతను కూడా ఆ చిట్టిల సంస్కృతిలోనికి వెళ్తే అప్పుడు అతడు దేవుణ్ణి విడిచినట్లే కదా. కాబట్టి అతను చేస్తున్నాడని మనము చేయకుండా ఉండేటట్లుగా పిల్లలకు నేర్పించాలి. మోసము చేయకూడదు, అన్యాయము చేయకూడదు, అబద్ధములు మాట్లాడకూడదు. ఈ లోకములో దేవుని వాక్యంకు విరోధంగా ఉన్న వాటిని దేనిని కూడా ఆశింపకూడదు. తల్లిదండ్రులను సన్మానించాలి, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని వారికి బోధిస్తూ ఉండాలి. స్కూల్ నుంచి వచ్చినటువంటి కుమారుడు ఒక మంచి పెన్నును చూపించాడు తండ్రికి. ఎక్కడిదిరా ఈ పెన్ను, చాలా బాగుంది ఇది, ఈ పెన్ను మన భారతదేశంది కానట్టుంది అని అంటే, అవును డాడీ, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న అమెరికా నుంచి తీసుకొని వచ్చాడంట, ఈ పెన్ను ఫారెన్ది, చాలా కాస్ట్లీ పెన్, ఇది చాలా బాగుందిరా, మరి ఇచ్చాడా నీకనంటే, లేదు నాన్న, నేను అతను చెప్పకుండానే తీసుకొని వచ్చాను. సరే ఇలా ఇవ్వు, దాన్ని మళ్ళీ మీ ఫ్రెండ్ చూస్తే రేపు తీసేసుకుంటాడు కాబట్టి నా దగ్గర ఉంచుకుంటాను అనే తండ్రి కుమారునికి ఏం నేర్పిస్తూ ఉన్నాడు. తల్లి అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నది పొరుగువారితో, కూతురు వింటూ ఉన్నది, అమ్మ ఏంటి నువ్వు అలా చెప్తూ ఉన్నావు, అవన్నీ అబద్ధం కదా అని అంటే, నోరు మూసుకోవే, నీకెందుకు అవన్నీ, నేనేదో చెప్తాను, లేకపోతే మనం ఉన్నట్టు సత్యం చెప్తే మన పరువు పోతుంది వాళ్ళ ఎదుట, కాబట్టి అలా నేను చెప్పాను. ఏం నేర్చుకుంటుంది కుమార్తె? ఇదిగో తండ్రికి సేవ చేసేటటువంటి కుమారుడు. పౌలు ఎవరో, తిమోతి ఎవరో, పౌలు ఎవరో, తిమోతి ఎవరో, కానీ క్రీస్తు యేసునందు వీరి యొక్క సంబంధ బాంధవ్యం ఏమిటనంటే తండ్రి కుమారులకు ఉన్నటువంటి సంబంధము. నా ప్రియమైన సహోదరుడా,
మనం ఎవరమైనను సరే, పాస్టర్స్ అయినా, వాక్యోపదేశకులమైన, సంఘములో లేకుంటే ఉన్నత హోదాలో ఉన్నటువంటి సంఘ నాయకులమైన, బైబిల్ ఉమెన్ అయినా, ఇంకా సెక్రటరీస్లో, ట్రెజరర్స్లో ఏదో అయినప్పుడు సంఘములో ఉన్నటువంటి వాళ్ళు, నీ కుమారులు కుమార్తెల గురించి నేను మాట్లాడడం లేదు. సంఘములో అనేక మంది యవనస్తులు యవనాలు ఉన్నారు కదా, ఎవరినైనా ఒక్కరిని నీవు క్రీస్తు యేసు కొరకు వారిని సిద్ధపరుస్తూ ఉన్నావా? వారికి నేర్పిస్తూ ఉన్నావా? నీవు వారికి ఈ విధంగా నీవు ప్రార్థన చేసుకోవాలి, అమ్మా నీ విధంగా ప్రార్థన చేయు, కుమారుడా ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయమని చెప్పి ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక ఆత్మీయ తల్లిగా, ఒక మంచి క్రీస్తుని యేసునందలి స్నేహితునిగా, స్నేహితురాలిగా వారిని నువ్వు తరబియత్ ఇస్తూ ఉన్నావా? చూడండి, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చూద్దాము. ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ సెయింట్ పాల్ టు ద కొరింథియన్ చర్చ్, చాప్టర్ 4:17. ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడున నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. నీవేం చేస్తున్నావో నీ గురించి చెప్పేది నీ తర్వాత ఉన్నటువంటి ఆ యవనస్తులే. అందుకే ఈ తిమోతికి గురించి చెబుతూ పౌలు భక్తుడు ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యాన్ని, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్ననో తండ్రులు అనేకులు లేరు. అనగా ఆత్మీయ తండ్రులు, క్రీస్తు యేసులోనికి నడిపించేటటువంటి వారు అనేకులు లేరు. ఏం నేర్పిస్తున్నారు ఈ దినమున? తమ తర్వాత తరములకు ఏమి నేర్పిస్తున్నారు చెప్పండి. చందాలు లెక్కబెట్టండి, డెకరేషన్స్ చేయండి, డీజే సిస్టమ్ను తీసుకొని రండి, వంటలు చాలా బాగా చేయండి, ఇదిగో ఈ విధంగా మీరు ఇవన్నీ బాగా అట్రాక్టివ్గా ఉండాలి. ఇంకా ఆ యూత్ మీటింగ్స్లోనూ అక్కడక్కడ జరిగే మీటింగ్స్లో యవనస్తులు ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ స్నేహాలు కలిగి ఉంటే ఖండించేవారు లేరు, వారికి బుద్ధి చెప్పేవారు లేరు. అందుగురించే వారు దేవుని మీద ఉన్నటువంటి భయము భక్తి లేకుండా పోయినటువంటి విధంగా తయారవుతూ ఉన్నారు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ విధంగా ఉంటే దేవుని వాక్యం ఏమంటుందంటే, 58వ దావీదు కీర్తన, 58వ దావీదు కీర్తనలో మనం ఒక వాక్యాన్ని మనం చూద్దాం. 3వ వాక్యాన్ని మనం చూద్దాం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. ఇదిగో ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారు కూడా ఉంటారు. తల్లి గర్భంలో పుట్టినప్పుడు, అనగా వారు ఇంకా రూపించబడినప్పుడే అప్పటి నుంచే వారు అబద్ధములు ఆడతారట. ఆ స్వభావం వారిలో ఉంటుంది, స్వభావం ఉంటుంది. కాబట్టి ఆ స్వభావము వారు భూమి మీద జన్మించిన తర్వాత వారిలో కనబడడము ప్రారంభించినప్పుడు వెంటనే తల్లిదండ్రులు వారిని సరిచెయ్యాలి. చాలామంది చెప్తారు, మా పిల్లాడు అస్సలు వినడం లేదండి, చెప్పిన మాట వినడం లేదండి. నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాను, పిల్లలు ఏ విధంగా వారు ఆ యొక్క సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఇతరులకు డిస్టర్బెన్స్ కలగజేస్తుంటారు. తల్లి తండ్రి అసలు చెప్పరు, సౌండ్ తక్కువ చేయమని, ఇతరులకు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పరు. వాళ్ళు చెప్పకపోతే పెద్దగైనాక వాళ్ళు ఏం వింటారు? వినరు, చెప్పరు, దాన్ని సరి చేయరు వాళ్ళు. ఈ విధంగా పిల్లలు వారు తమ స్వభావము పుట్టిన తోడనే ఉంటుంది. స్వభావం నేర్చుకునేది ఏమీ లేదు. చాలా చాలా విషయాలు పుట్టినప్పుడే వారిలో ఉంటాయి. వాటన్నిటినీ వారు పెరుగుతూ ఉన్న కొలది ప్రార్థన ద్వారా, వాక్యం వారితో మాట్లాడుట ద్వారా నీవు వారిని
సరిచేస్తూ ఉండాలి. ట్రవేల్ అనగా నీవు వారి కొరకు బాగా ప్రసవ వేదన పడు అంటున్నది వాక్యం. ప్రసవ వేదన పడి కుమార్తెని ఎలా కంటుందో ఒక తల్లి, ఆ విధంగా నీవు నేను మనము ఒక ఆత్మ కొరకు, యవనస్తురాలైనటువంటి వారి కొరకు ప్రసవ వేదన పడుతున్నటువంటి బాధతో దేవుని సన్నిధానంలో వారి గురించి ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారిని క్రీస్తు మార్గంలోనికి నడిపించడానికి మనము దేవుని సన్నిధానంలో బహుగా గోజాడవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే పౌలు భక్తుడు ఈ మాట గలతీ పత్రికకు రాస్తూ, గలతీ పత్రికలో ఈ విధంగా 4వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా మాట్లాడుచున్నాడు. నా పిల్లలారా, పెద్దలను చూసి కూడా నా పిల్లలారా అని అంటూ ఉన్నాడు ఆయన. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఉన్నారా ఇలాంటి సేవకులు? ఉన్నారా ఇలాంటి సేవకులు? ఇలాంటి ఉపదేశకులు ఉన్నారా? రండి, మీ జీవితాలు మారిపోతాయి. మా దగ్గరికి రండి, మీకు కావలసినవన్నీ మీరు పొందుకోండి, మాకిక్కడ కానుకేయండి, సమర్పించుకోండి, మీ కార్యాలన్నీ నెరవేర్చబడతాయనే నేర్పిస్తున్నారు. వారు ఏ విధంగా సంఘంలోనికి వచ్చినటువంటి వారు ఏ విధంగా చెయ్యాలో అది కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి బోధిస్తూ ఉన్నారు సీక్రెట్గా. పాస్టర్ చెప్పకపోయినా వారి మెప్పు పొందడానికి కొంతమంది యాక్టింగ్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మనుషులకు తెలియకపోయినా, చేస్తున్న వాటిని మనుషులు చూడకపోయినా, పరలోకమందున్న సర్వశక్తిమంతుడైన దేవుడు చూస్తున్నాడనే భయముతో మనము ముందుకు సాగిపోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అవును, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు, మరలా అంటే ఇంతకుముందు ఉండే స్వరూపము, ఇప్పుడు ఆయన స్వరూపము పోయింది, నీవు లోకంలోనికి పడిపోయావు, మళ్ళీ నేను నీ కొరకు మరలా ప్రసవ వేదన పడుతున్నాను, క్రీస్తు స్వరూపం నీలో కలిగి ఉండాలని. అలాంటి ప్రార్థనా పరులైనటువంటి ఆత్మీయ తండ్రులను, తల్లులను దేవుడు ప్రతి చోట లేవనెత్తునుగాక. ఆ విధంగా ప్రార్థించుటకు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నీ పిల్లల కొరకు మాత్రమే కాదు, నీ సంఘములో ఉన్న వారి కొరకు, నీ ప్రక్క ఇంట్లో ఉన్న వారి కొరకు, నీ సమాజంలో ఉన్నటువంటి పిల్లలందరి కొరకు, యవనస్తుల కొరకు, యవనరాళ్ళ కొరకు, పెద్దల కొరకు క్రీస్తు స్వరూపం వారిలో ఏర్పడినట్లుగా ఆత్మీయ తండ్రిగా, ఉపదేశకులుగా ఉండుటకు దేవుడు మనందరిని అభిషేకించి బలపరిచి వాడుకొనుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. ప్రభువా, కనికరించు లక్షణం కలిగి మార్పు లేని ప్రభుడవై ఉన్నావు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వాక్యంలో వ్రాయబడి ఉన్నట్లుగా తండ్రి యొద్దకు వచ్చి వారి పక్షంగా నీవు ప్రార్థన విజ్ఞాపన చేయుటకై నిరంతరము జీవించు వాడవై ఉన్నావు. ఎవరు నా కొరకు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, వీరి కొరకు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, యేసుక్రీస్తు ప్రభువా నీవు విజ్ఞాపన చేస్తూ ఉన్నావు. కాబట్టి నీకు వందనాలు. నన్ను, నా కుటుంబాన్ని మర్చిపోకు. ఈ వాక్యం వినుచున్నటువంటి వారిని, వారి కుటుంబాలను మర్చిపోకు. ఈ లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులను, విశ్వాసులను, వారి కుటుంబాలను మర్చిపోకు. రక్షణలోనికి రావాల్సినటువంటి వారిని, వారి కుటుంబాలను మర్చిపోకుండా వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నందులకై తండ్రి నీకు వందనాలు. యేసయ్య నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడవైన దేవా నీకు స్తోత్రం. ప్రార్థించడానికి మాకు నేర్పించు. క్రీస్తు స్వరూపం మాలో ఏర్పడాలి. సంఘములో అనేక కార్యక్రమాలు ఉంటాయి, వాటిని చేయడం మాత్రమే కాదు, క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలనే ఆ యొక్క తృష్ణ, తపన, ఆత్మచేత నడిపించబడాలా, ఆత్మచేత నింపబడాలనేటటువంటి ఆశ కలిగిన బిడలుగా యవన బిడ్డలు జీవించడం కృపను అనుగ్రహించి ఆశీర్వదించుమని, అలాంటి ప్రార్థన చేయించు వారిని లేవనెత్తి నడిపించుమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీకు తోడై ఉన్నాడు. జీసస్ లవ్స్ యూ.